బంటుమిల్లి సెయింట్ జాన్స్ హై స్కూల్లో పూర్వ విద్యార్థి అయిన కాగిత కృష్ణ ప్రసాద్ను ఘనంగా సన్మానించిన పాఠశాల యాజమాన్యం. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి సెయింట్ జాన్స్ హై స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థి కాగిత కృష్ణ ప్రసాద్ను ఆ పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ తను సెయింట్ జాన్స్ హై స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్న రోజుల్లో తాను సరిగా చదవకపోతే ఉపాధ్యాయులు తనను మందలించేవారని, వారు ఆ విధంగా చేయడం వల్లనే తాను ఇంతవాడను అయ్యానని తెలిపారు. క్రమశిక్షణ, కృషి, పట్టుదల, గురువుల దీవెన వల్ల మనం ప్రయోజకులం అవుతామని పేర్కొన్నారు. తన తండ్రి దివంగత కాగిత వెంకట్రావు ఎమ్మెల్యేగా పనిచేశారని, ఆయన ఉన్నత పదవులలో రాణించారని పేర్కొన్నారు. తాను గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఓటమి చెందినప్పటికీ ఏమాత్రం నిరుత్సాహం చెందలేదని, ప్రజలతో మమేకమై వారి అభిమానాన్ని పొందానని, ప్రస్తుత ఎన్నికల్లో గెలుపొందానని చెబుతూ తన విజయానికి కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సెయింట్ జాన్స్ హై స్కూల్ యాజమాన్యం సాబుజాన్, ఆయన సతీమణి ఝాన్సీ, ఉపాధ్యాయులు, శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ను సన్మానించారు. ఆయన చీఫ్ గెస్ట్ గా వచ్చేవాళ్ళు, అప్పుడు మేము లైన్ ఉంచిన వాళ్ళం అనుకోండి. తప్పకుండా ఈ రోజు నన్ను చీఫ్ గెస్ట్ గా రావటం మరి చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సాబు సార్ గారికి, ఝాన్సీ మేడం గారికి, అలాగే మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా యొక్క ఉపాధ్యాయులందరికీ కూడా, అలాగే నా మిత్రులందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పైన మరి ఏదైతే నమ్మకంతో మరి గెలిపించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లే విధంగా నేను ఎప్పుడు కూడా కృషి చేస్తానని చెప్పేసి, ఎప్పుడు కూడా మా యొక్క గురువు దేవుళ్ళు అందిస్తూనే ఉంటారు. కాబట్టి తప్పకుండా ఆ యొక్క లక్ష్యాన్ని కూడా నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి మీ అందరికి కోరుకుంటూ ప్రతి ఒక్కరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. స్పీడ్గా మాట్లాడేసారు అనమాట. అసలు ఏం చేస్తున్నావు నువ్వు, అసలు ఆడు అట్లా అన్నాడు, ఇట్లా అన్నారు, బయట అలా మాట్లాడుకుంటారంటే రకరకాల రూమర్స్ వస్తూ ఉంటాయి కదా. ఏం చేస్తా తెలియదు, నాకు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం సీట్ తెచ్చుకోవాలి, పోటీ చేయాలి, గెలవాలి అని చెప్పేసి ఆయన ఫోన్ చేసి నన్ను కేటాయించారు. అంటే ఆయనకి నా మీద ఉన్నటువంటి ప్రేమ అనమాట. అందుకని అంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కొందరు రాలేదు, వాళ్ళందరూ కూడా ఎందుకంటే నా మీద ఉన్నటువంటి ఆప్యాయత, మరి నాన్నగారిని వాళ్ళందరూ కూడా చూశారు. అదే తరహాలో నన్ను కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి భావంతో వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. అసలు గెలిచిన రోజునైతే మరి మీకు తెలుసు, గెలిచిన తర్వాత ఎంతో మంది జనాలు వచ్చి మీద పడిపోతూ ఉంటారు. ఈవెందో అయినా కానివ్వండి, శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.